వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రేవంత్ కోటరీలో లీకుల కాకులు ఆ నలుగురేనా? బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు గుద్ది చెప్పినా తప్పులేదని వేమన ఓ పద్యంలో చెబుతాడు. మంచి చేయాలనుకున్న వారు అలాగే ఉండాలి. కానీ సమాజంలో మంచితనం ఉన్న వాళ్ళు ఉంటారు, చెడు గుణం కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ ఇద్దరే కాకుండా మరో రకంగా కూడా ఉంటారు. వాళ్లే అవకాశవాదులు. మంచితనం ముసిగేసుకొని చెడును స్వభావం మెండుగా ఉన్నవారు ఉంటారు. వాళ్ల మాటలు తీయగా ఉంటాయి, నమ్మేలా ఉంటాయి. నంగనాచి మాటలు చెప్పినా వినసొంపుగా చెబుతారు, తర్వాత గోతులు తీస్తారు. ఎందుకంటే అబద్ధాలు ఎంతో అందంగా ఉంటాయి, వినడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మంచి మాటలు కొంచెం కటువుగా ఉంటాయి, కానీ వాటిని వినడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకే మంచితనం ముసిగేసుకున్న వారు దూరిపోతుంటారు. అభినవ నారద మునీంద్రులుగా కనిపిస్తుంటారు, కానీ వారు తవ్వే గోతులు తెలుసుకునే లోపు పుణ్యం పూర్తవుతుంది. ఇలాంటి వారిని ముందే గుర్తిస్తే గాని సమాజం బాగుపడదు, వ్యవస్థలు ముందుకు పోవు. సరిగ్గా ఇలాంటి వారే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరిపోయారు. సహజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోళా శంకరుడు లాంటి వారు. ఆయనకు అందరినీ నమ్మడం అలవాటు. దానివల్ల కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎంత నిక్కచ్చిగా ఉంటారో తెలియంది కాదు. అయినా అలాంటి మంచి మనిషిని కూడా సులువుగా బోల్తా కొట్టించిన వారు కూడా ఆయన చుట్టూ కొంతమంది ఉన్నారు. నిజం చెప్పాలంటే వారిని సీఎం రేవంత్ రెడ్డి గుడ్డిగా నమ్మారన్న మాటలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎక్కడ నమ్మకం ఎక్కువ ఉంటుందో అక్కడే ఎక్కువ మోసానికి తావు ఉంటుందని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సూపర్ పవర్ అని తెలిసిన తర్వాత ఆయన వద్దకు చేరిన వారు కొంతమంది ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డిని కూడా విమర్శించిన వారు ఆయన చుట్టూ చేరిపోయారు. వారికి అబద్ధాలు అల్లడం నోటితో పెట్టిన విద్య కలిగిన వారు ఉన్నారు. వార్తలను సృష్టించి నమ్మించడం అలవాటు చేసుకున్నారు. నిజాలు ఎప్పుడూ వారు చెప్పరు, కానీ మసిబూసి మారేడుకాయ చేయడంలో సిద్ధహస్తలు. అందుకే వారిని సీఎం రేవంత్ రెడ్డి బాగా నమ్మారని అంటారు. అందులో ఒకరిని రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తనకు అత్యంత సన్నిహితంగా మెదిలే పదవిలో కూర్చోబెట్టుకున్నారు. అయినా వారిలో ఆశ తీరలేదు, సంపాదన మీద ఆశ చావలేదు, పదవితో వారికి సంతృప్తి కలగలేదు, సంపాదన పెరిగే మార్గం కనిపించలేదు. దాంతో కోవట్టు అవతారం ఎత్తినట్లు తేలింది. వెంటనే అనుమానం వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యక్తిని పక్కన పెట్టాలనుకున్నారు. అందులోనూ సీఎం తన మంచితనాన్నే చాటుకున్నారు. పూర్తిగా పక్కన పెట్టకుండా ఓ రాజ్యాంగబద్ధ పదవి కట్టబెట్టి మరీ దూరం పెట్టారు. ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి మంచితనం ఆ వ్యక్తికి కనిపించలేదు. తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చినా ఆ వ్యక్తిలో మార్పు రాలేదు. కాంగ్రెస్ ఇంటి మీద వాలిన కాకి ప్రతిపక్షాల ఇంటి మీద వాలొద్దన్నంతగా నిక్కచ్చి రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికే సవాలు విసిరేటువంటి పనులు ఆ వ్యక్తి చేస్తున్నట్లు మళ్లీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వ్యక్తికి తోడుగా మరో అవకాశవాది కూడా అదే దారిలో నడుస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పదవులు కోరుకున్నా తీరలేదు. పైగా ఆ వ్యక్తి అత్యాసాలను గమనించి పార్టీ ఆ వ్యక్తిని తప్పించాలనుకుంది. అక్కడి నుంచి తరివేసింది, ఒక రకంగా పక్కన పెట్టేసింది. రాష్ట్రంలో ఆ సమయానికి కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం మొదలైంది. మెల్లిగా ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరుకున్నారు. తాను ఎంత చేసినా బీఆర్ఎస్ నాయకులు తనకు అన్యాయం చేశారని మొసలి కన్నీళ్లు పెట్టుకున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అలా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరైన ఆ వ్యక్తి వల్ల కాంగ్రెస్ కి ఒరిగిందేమీ లేదు. ఆ సమయంలో నిర్భయంగా కాంగ్రెస్ కు ముందుండి ప్రచారం చేసింది లేదు. కానీ నేనున్నానన్నట్లు మాత్రమే వ్యవహరిస్తూనే వచ్చారు. అంటి ముట్టనట్లే ఉంటూ వచ్చారు. పార్టీ ముద్ర తన మీద పడకుండా చూసుకుంటూ వచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర ఉందని చెప్పుకోవడం, సీఎం రేవంత్ రెడ్డితో పదవి పొందడం అన్ని జరిగిపోయాయి. అయినా ఆ వ్యక్తికి విశ్వాసం లేదన్న మాటలే ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొంతకాలం సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తికి ఈ వార్తల్లోని మరో వ్యక్తికి మరింత దోస్తానా పెరిగింది. ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్ని ఆరా తీయడం, దానిని ప్రతిపక్షాలకు చేరవేయడం మొదలైందని తెలుస్తోంది. ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చినట్లు సమాచారం. అందుకే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఎంత నమ్మకస్తుడైనా సరే మాట వరుసకు కూడా ప్రభుత్వ విషయాలు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రుల్లో కూడా కోవట్టులున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో చులకన కావాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు బయటకు వెళ్లినా, ప్రభుత్వం మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నా చాలా మంది మంత్రులు సైలెంట్ గా ఉంటున్నారు. ప్రభుత్వం అబాసుపాలైతే తమ రాజకీయ జీవితం కూడా ఇబ్బందులో పడుతుందన్న ఆందోళన ఆ మంత్రులలో లేకుండా పోతోంది. వచ్చేది కూడా మన ప్రభుత్వమే, మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలను మంత్రులే నమ్మనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టింపు లేనట్లు ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు మంత్రులు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వానికి అండగా ఓ 2-3 మంత్రులు తప్ప మిగతా వాళ్ళంతా సైలెంట్ గానే ఉంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కూడా మంత్రులు ఏం పాత్ర పోషిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలుకు బలపం కట్టుకొని ప్రతి ఎన్నికకు తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసే వరకు మంత్రులు చొరవ చూపలేదు. అంతవరకు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి మార్చేసి పార్టీని గెలిపించారు.
గత సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ఎవరు ఏమనుకున్నా సర్పంచ్ ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ స్వయంగా ప్రచార సభలు నిర్వహించారు. మెజార్టీ సర్పంచ్లను గెలిపించారు. అయినా కొందరు మంత్రుల్లో మార్పు రావడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించాల్సి వస్తోంది. ఇంతమంది మంత్రులు ఉన్నాం, మేం చూసుకుంటామని సీఎంకు ధైర్యం చెబుతున్న వారే కరువవుతున్నారు. జగిత్యాల వంటి జిల్లాలో జరుగుతున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై ఏ ఒక్క మంత్రి మాట్లాడటం లేదు, ఏ ఎమ్మెల్యే స్పందించడం లేదు. 10 ఏళ్ల తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి పడిన శ్రమను అధిష్టానం గుర్తించి ఆయనను సీఎం చేసింది. ఆ మాత్రం కృతజ్ఞత కూడా చాలా మందిలో కనిపించడం లేదు. ఇప్పుడు మంత్రులైన వారిలో, ఎమ్మెల్యేలైన వారిలో సీఎం రేవంత్ రెడ్డి చరిష్మా వల్ల గెలిచిన వారే ఎక్కువగా ఉన్నారు. అయినా వారిలో విశ్వాసం లేకుండా పోతోంది. ఇప్పటికీ ప్రభుత్వంలో లుకులుకులుండాలని కోరుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఓవైపు ఎన్నికల ప్రచారం సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ ను ఓడించినా సరే తమకు వచ్చే ఇబ్బందులు లేవని ఎవరైనా అంటారా? అలా అన్నారంటే అర్థమేమిటో ప్రజలకు తెలీదా? సీఎం రేవంత్ కు అర్థం కాకుండా ఉంటుందా? ఏది ఏమైనా సరే సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే పార్టీకి రక్షకుడు అనే నిజాన్ని ఇప్పటికీ ఎప్పటికీ కాంగ్రెస్ నాయకులు నమ్మితేనే పార్టీకి భవిష్యత్తు.